దసరా నవరాత్రుల్లో భాగంగా ఆరాధించే దుర్గాదేవి మహిషాసుర మర్దిని శక్తి స్వరూపిణి. దుర్గాదేవి తనను పూజించే భక్తులకు శత్రు భయం లేకుండా చూసే రక్షకురాలిగా, దుష్ట శక్తులను సంహరించే జగన్మాతగా ప్రసిద్ధి. సాధారణంగా ప్రతి నెల దుర్గాష్టమి వస్తుంది. కానీ అశ్వయుజ మాసంలో వచ్చే శుక్లపక్ష అష్టమి దుర్గాదేవి అమ్మవారికి పరమ ప్రీతికరమైన రోజు. దీనినే మహాష్టమి లేదా మహాదుర్గాష్టమి అని కూడా పిలుస్తారు. చాలామంది ఈ రోజున దుర్గాదేవి అనుగ్రహం కోసం దుర్గాష్టమి వ్రతం ఆచరిస్తారు. అలాగే ఆయుధ పూజ నిర్వహిస్తారు. ఈ దుర్గాష్టమి రోజు భక్తి శ్రద్ధలతో ఆచరించే ఆరాధనలు, పూజలు అమ్మవారికి ప్రీతికరమైనవని, అత్యంత శుభకరమని నమ్ముతారు. దుర్గాష్టమి రోజు చాలామంది కన్య పూజ ఆచరిస్తారు. ఈ రోజున దుర్గాదేవికి పూలు, పండ్లు, పాయసం, చక్కెర, పొంగలి వంటివి నైవేద్యంగా సమర్పించాలి. ధూప దీప నైవేద్యాలతో అమ్మవారికి హారతి ఇవ్వాలి. అలాగే దుర్గా శక్తి మంత్రాలను, దుర్గా చాలీసా చదవడం, దుర్గాష్టమి వ్రత కథను చదివి అక్షింతలు శిరస్సుపై వేసుకోవాలి. పూర్వం రంభుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. అతడు మహిషి అంటే గేదె రూపంలో ఉన్న రాక్షసిని మోహించి వివాహం చేసుకుంటాడు. వారికి జన్మించిన వాడే ఈ మహిషాసురుడు. గేదె తల, మనిషి మొండెం కలిగిన ఈ రాక్షసుడు అపారమైన శక్తియుక్తులతో లోకాలను జయించాలనే కోరికతో బ్రహ్మదేవుని కోసం కఠోర తపస్సు చేస్తాడు. మహిషాసురుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై కోరిన వరం ఇస్తానని హామీ ఇస్తారు. అప్పుడు మహిషాసురుడు పురుషులు లేదా దేవతల చేతిలో మరణం లేకుండా వరం ఇవ్వండి అని కోరుతాడు. వెంటనే బ్రహ్మ ఆ వరాన్ని ఇచ్చాడు. వరం పొందిన తర్వాత మహిషాసురుడు అహంకారంతో దేవలోకాన్ని ఆక్రమించాడు. దేవతలందరినీ నానా రకాలుగా ఇబ్బంది పెట్టేవాడు. దుర్గాదేవి గర్జన విన్న మహిషాసురుడు ఒక స్త్రీ తనపై యుద్ధానికి వచ్చిందని గర్వంగా భావించి ఆమె శక్తిని తక్కువ అంచనా వేశాడు. తన అనుచరులను, సేనలను, రాక్షస వీరులను దుర్గాదేవిపై యుద్ధానికి పంపిస్తాడు. దుర్గా మనిషి ఇలా రూపాలు మార్చుకుంటూ అమ్మవారిని కలవరపెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ దుర్గాదేవి దివ్య శక్తితో అతన్ని మాయను ఛేదిస్తూ వస్తుంది. చివరిగా మహిషాసురుడు గేదె రూపంలో ఉన్నప్పుడు, ఆ రూపం నుంచి మనిషి రూపంలో బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు దుర్గాదేవి త్రిశూలాన్ని అతని గుండెపై దింపి శిరస్సును ఖండిస్తుంది. అంతటితో ఆ రాక్షసుడి పీడ విరగడవుతుంది. దీంతో లోకంలో శాంతి నెలకొంటుంది. అలాగే మహిషాసురుడిపై దుర్గాదేవి విజయం సాధించిన రోజునే దుర్గాష్టమిగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ధైర్యంతో ముందుకు సాగాలని కోరుకుంటూ ప్రేక్షకులందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు.